ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకు ముందు వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ పార్ట్స్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు జేక్ వాళ్ళు ఆ కేస్ డోర్ ని ఓపెన్ చేశారు. ఇప్పుడు జాన్ చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డదని ఓపెన్ చేశాం. అలాగే తను ఇక్కడికి రావడానికి పర్పస్ కూడా లోపలికి వెళ్ళడమే అనుకుంటాడు. కానీ జేక్ మాత్రం అలా కాదు. ఈ కేజ్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఒక షెల్టర్ లాగా మాత్రమే వాడుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇందు లోపలికి అందరిని తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే జాన్ వెంటనే లోపలికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ జేక్ మాత్రం తనని ఆపి, ఇప్పుడే కాదు, మనం ఇప్పుడు కేవ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని సేఫ్ గా ఇక్కడికి తీసుకుని రావాలి, ఆ తర్వాత అందరం లోపలికి వెళ్దాం అంటాడు. దాంతో ఇక చేసేదేం లేక జాన్ కి ఇష్టం లేకపోయినా అందరూ కలిసి కేవ్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జాన్ ఆ బంకర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఎవ్వరికి చెప్పకుండా ఒక తాడు తీసుకొని అక్కడి నుంచి బంకర్ దగ్గరికి బయలుదేరతాడు. తన వెనకే కేట్ కూడా వస్తుంది. ముందుగా కేట్ లోపలికి వెళ్తుంది. అలా కేట్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా ఎవరో తనని లోపలికి లాక్కొని వెళ్లిపోతారు. నిజానికి కేట్ ని తీసుకువెళ్ళింది డస్మెన్ అనేవాడు. అప్పుడే జాన్ కేట్ ని వెతుక్కుంటూ తను కూడా ఆ బంకర్ లోపలికి వస్తాడు. అలా లోపలికి వచ్చి చుట్టూ చూసి తను షాక్ అవుతాడు. ఇక్కడ మనుషులు బతకడానికి అన్ని అవసరాలకి సంబంధించిన సామాన్లు ఉంటాయి, అంటే వాటిని బట్టి చూస్తే ఇక్కడ ఇంకా ఎవరో మనిషి ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు జాన్ కి కేట్ ని లాక్కు వెళ్ళింది మనిషి అని తెలీదు. అందుకే తను అనుకుంటాడు, ఇంతకు ముందు అడవిలో వస్తున్నప్పుడు కేట్ వాళ్ళు చూశారు కదా, స్మోక్ లాగా ఒక ఆకారం వెళ్ళిందని, అదే ఆకారం ఇప్పుడు కేట్ ని లాక్కు వెళ్ళింది అనుకుంటాడు. అలా మొత్తం తిరిగి ఆ బంకర్ ని చూస్తూ ఉన్నప్పుడే తనకి కేట్ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ కేట్ దగ్గరికి వెళ్తాడు. అలా తనని పైకి ఎత్తుతూ ఉంటే అప్పుడే కేట్ అంటుంది, తను నీ వెనకే ఉన్నాడు అని. వెంటనే జాన్ వెనక్కి తిరిగి చూడగానే తన ముందు డస్మెన్ ఉంటాడు. అప్పుడే డస్మెన్ అంటాడు, నువ్వు అతనివేనా అని. ఆ మాట వినగానే జాన్ కి ఏమీ అర్థం కాదు. కానీ తన ముందు కవర్ చేయడం కోసం నేను అతన్నే అంటాడు. డస్మెన్ దేని గురించి మాట్లాడుతున్నాడో జాన్ కి ఏమీ తెలీదు, కానీ తనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే నువ్వు అనుకున్న వాన్నే నేను అంటాడు. దాంతో డస్మెన్ కూడా తన చేతిలో ఉన్న గన్ని కిందకి తీసి పక్కన ఉన్న కేట్ ని చూస్తూ తనెవరు అంటాడు. అప్పుడు జాన్ తను కూడా నా మనిషే అంటాడు. ఆ మాట వినగానే డస్మెన్ కి డౌట్ వస్తుంది. అందుకే తనకే తెలిసిన ఒక సీక్రెట్ క్వశ్చన్ ని అడుగుతాడు, ఒక స్నో మ్యాన్ ఇంకో స్నో మ్యాన్ తో ఏం చెప్పాడు అని. ఆ మాటకి జాన్ కి సమాధానం తెలీదు, ఎందుకంటే డస్మెన్ అనుకుంటున్న వాడు జాన్ కాదు కాబట్టి. అందుకే జాన్ నువ్వేం అడుగుతున్నావో నాకు ఏమీ తెలీదు అంటాడు. అప్పుడే వెంటనే డస్మెన్ మళ్ళీ గన్ని గురిపెడతాడు. అప్పుడే డస్మెన్, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నేను అనుకున్న వాడిని నువ్వు అస్సలు కాదు అంటాడు. అలాగే జాన్ దగ్గర ఒక కత్తి కూడా ఉంటుంది. వెంటనే ఆ కత్తిని పక్కకి విసిరేమని అంటాడు. అప్పుడే జాన్ ఆ కత్తిని పక్కకి విసిరేసి, నేను అంత ప్రమాదకరమైన వాడిని కాదు, ఎందుకు నువ్వు ఇంతగానం భయపడుతున్నావు అంటాడు. కానీ డస్మెన్ మాత్రం తన మాట వినకుండా కేట్ తో అంటాడు, వీడి 2 చేతుల్ని కట్టే అని. అప్పుడే జాన్, నేను చెప్పాను కదా నేను ప్రమాదకరమైన వాడిని కాదని, తనే చాలా ప్రమాదకరమైంది, తను ఒక క్రిమినల్ అంటాడు. ఆ మాట వినగానే డస్మెన్, అయితే మరి నువ్వెవరు అంటాడు. దానికి జాన్, మా ప్లేన్ నెల క్రితం ఈ ఐలాండ్ పైన క్రాష్ అయింది, నేను ఒక బాక్స్ కంపెనీలో పనిచేస్తాను అంటాడు. అలా తను ఒక క్రిమినల్ అని చెప్పగానే జాన్ పై కేట్ కి చాలా కోపం వస్తుంది. వీడు అవకాశం దొరికితే చాలు అందరిని ఇరికించేస్తాడు అనుకుంటుంది. అప్పుడే డస్మెన్, ఓకే బాక్స్ మ్యాన్, ఇప్పుడు ఈ అమ్మాయి చేతుల్ని నువ్వు కట్టేయి అంటాడు. అలా వెంటనే జాన్ కూడా వెళ్లి కేట్ చేతుల్ని కట్టేస్తూ ఉంటే కోపంగా కేట్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటుంది. దానికి జాన్, నేను చేసేది మన మంచి కోసమే, నువ్వు ఏమీ అరవకుండా కామ్ గా ఉండు అంటాడు. అలా జాన్ కేట్ ని కట్టేసిన తర్వాత డస్మెన్ తనని ఒక రూమ్ లో బంధించమని అంటాడు. వెంటనే కేట్ ని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి అందులోకి తోసేసి బయట నుంచి లాక్ చేస్తారు. కేట్ నైతే బంధిస్తారు, కానీ తనకి చాలా తెలివి ఉంది, ఇలాంటివి ఎన్నో తప్పించుకొని ఇక్కడి వరకు వచ్చింది. అందుకే తెలివిగా తనకి కట్టేసిన కట్లని విప్పుకుంటుంది. ఈ రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది. తను బయటికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది. అలా కొంతసేపు వెతికిన తర్వాత అక్కడ ఉన్న లైట్ ని ఆన్ చేయగానే బల్బు వెలిగి పవర్ వస్తుంది. అది చూసి కేట్ షాక్ అవుతుంది. అలాగే ఆ రూమ్ మొత్తం చూసి ఇంకా తనకి దిమాగ్ పనిచేయదు. అదేంటంటే అక్కడ తినడానికి సంబంధించిన మొత్తం ఫుడ్ ని స్టోర్ చేసి ఉంటారు. ఇంత ఫుడ్ ఇక్కడ ఎవరు స్టోర్ చేశారు, ఇక్కడికి ఎలా తీసుకువచ్చారని తనకి ఏమీ అర్థం కాదు. చూస్తున్న మనకి కూడా అర్థం కాదు. ఒక్కసారి మీరు వీళ్ళ ఫ్లైట్ క్రాష్ అయిన 2 రోజుల తర్వాత గుర్తు చేసుకోండి. వీళ్ళ దగ్గర తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఫుడ్ లేదు. చాలా కష్టపడి
కష్టపడి ఈ ఐలాండ్ పైన బతికారు. కానీ ఇక్కడ చూస్తే ఎంతో ఫుడ్ స్టోర్ చేసి ఉంది. అలా అంత ఫుడ్ చూసిన కేట్ ఆగలేకపోతుంది. ఎందుకంటే తను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్న ఒక చాక్లెట్ తీసుకొని తింటుంది. ఇంకా కొన్ని చాక్లెట్స్ తన జేబులో పెట్టుకొని పైన ఉన్న వెంటిలేటర్ సహాయంతో బయటి వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. తర్వాత జాన్ కనిపిస్తాడు. తన ముందు డస్మెంట్ ఇంకా నిలబడి ఉంటాడు. అప్పుడే డస్మెన్ అంటాడు, మీరు ఎలా ఇక్కడికి వచ్చారో నాకు మొత్తం చెప్పు అని. దాంతో జాన్ ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళ ప్లేన్ ఎలా క్రాష్ అయింది, వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అని మొత్తం అన్ని విషయాలు చెప్తాడు. ఆ క్రాష్ లో మాలో చాలా మంది చనిపోయారు, 40కి పైగా మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నాము అంటాడు. అలా తన మాటలు విన్న డస్మెన్ ఒక విచిత్రమైన ప్రశ్నని అడుగుతాడు. ఇంకా ప్రపంచం ప్రాణాలతోటే ఉందా, అస్సలు అంతం అవ్వలేదా అంటాడు. ఆ ప్రశ్న వినగానే జాన్ కూడా తనని విచిత్రంగా చూస్తాడు. వీడేంటి తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నట్టు మాట్లాడతాడు అని. నేను ఉన్నంత వరకు ప్రపంచం అయితే బాగానే ఉంది, ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందో నాకైతే తెలీదు అంటాడు. ఇప్పటి వరకు జాన్ కి డస్మెంట్ పేరు తెలియదు కాబట్టి నీ పేరేంటని అడుగుతాడు. దానికి డస్మెంట్ తన పేరుని చెప్తాడు. అప్పుడే జాన్ అంటాడు, అలాగే మా వాళ్ళు ఒక బోట్ ని తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరారు అంటాడు. ఆ మాట వినగానే డస్మెంట్ నవ్వుతూ, బోట్ తీసుకొని బయలుదేరారా, ఎక్కడికి బయలుదేరారు అంటాడు. ఈ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత ఈ విషయం గురించే చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. అప్పుడే డస్మెంట్ ఒక విషయం నాకు చెప్పండి, మీలో ఎంత మందికి వైరస్ సోకింది అంటాడు. ఆ మాట విని జాన్, వైరసా, ఏం వైరస్, అందుకే ఆ కేస్ డోర్ మీద క్వారంటైన్ అని రాసి పెట్టారా అంటాడు. అలాగే వైరస్ అంటున్నావు కదా, అది ఎలాంటి వైరస్ అంటాడు. కానీ డస్మెంట్ మాత్రం, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, మీలో ఎవరికి ఆ వైరస్ వచ్చింది అంటాడు. కానీ జాన్ మాత్రం, మాలో ఎవ్వరికి రాలేదు, మేమందరం సేఫ్ గానే ఉన్నాము అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా బంకర్ లో అల్లారం మోగడం స్టార్ట్ అవుతుంది. వెంటనే జాన్ అంటాడు, ఈ అల్లారం రావడం ఏంటి అని. కానీ డస్మెంట్ మాత్రం తన మాట వినకుండా బలవంతంగా తనని ఒక కంప్యూటర్ ముందుకు తీసుకువెళ్లి, ఈ కంప్యూటర్ వాడడం నీకు తెలుసు కదా అంటాడు. దానికి జాన్, 40 సంవత్సరాల వరకు నేను ఎలాంటి కంప్యూటర్ ని వాడలేదు అంటాడు. కానీ డస్మెంట్ చేతిలో గన్ ఉంది, దాని ముందు జాన్ ఉన్నాడు కాబట్టి తనని భయపెడతాడు. నీకు ఇది వాడడం తెలుసు, వెంటనే దీన్ని ఆపరేట్ చెయ్యి అంటాడు. అలా వెంటనే జాన్ ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. అప్పుడే డస్మెంట్, నేను ఏ నెంబర్ అయితే చెప్తానో ఆ నెంబర్ నే టైప్ చెయ్యి అంటాడు. అప్పుడే జాన్ తను చెప్పినట్టే చేస్తాను అంటాడు. నిజానికి ఆ నెంబర్ ఏంటో తెలుసా, అదే అర్లీ లైఫ్ లో ఉన్న ఆ శాపం కలిగిన నెంబర్ 4, 8, 15, 16, 23, 42 ఈ నెంబర్సే. అలా తను చెప్పగానే జాన్ కూడా ఎంటర్ చేస్తాడు. అలా జాన్ ఆ నెంబర్ ని టైప్ చేయగానే అక్కడ ఉన్న ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కమని అంటాడు. ఆ నొక్కడానికి ముందు జాన్, ఈ ఎగ్జిక్యూట్ నొక్కితే ఏమవుతుంది అంటాడు. కానీ డస్మెంట్ మాత్రం, నేను చెప్పింది చెయ్యి, నన్ను ప్రశ్నలు అడగకు అంటాడు. దాంతో జాన్ కూడా ఆ ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కుతాడు. అప్పుడే తన ముందు ఉన్న నెంబర్స్ మొత్తం రీసెట్ అయ్యి 108 మినిట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే బయట నుంచి జేక్ వాయిస్ కూడా వినిపిస్తుంది. అది వినగానే డస్మెంట్, మళ్ళీ వీడెవడు అంటాడు. అప్పుడు జాన్, తను మా డాక్టర్ అంటాడు. కానీ డస్మెంట్ జేక్ ని చూస్తే తన చేతిలో గన్ ఉంటుంది. డాక్టర్ అన్నావు, వీడి చేతిలో గన్ ఉంది, మీరందరూ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చారా అంటాడు. అప్పుడే జేక్ ఆ బంకర్ లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. వెంటిలేటర్ లోపల ఉన్న కేట్ జేక్ ను చూసి తనని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ పెద్దగా లోపల మ్యూజిక్ రావడం వల్ల ఆ సౌండ్ కి కేట్ వాయిస్ జేక్ కి వినిపించదు. అప్పుడే జాన్ జేక్ ముందుకి వస్తాడు. వెంటనే జేక్ కేట్ ఎక్కడా అని అడుగుతాడు. కానీ జాన్ ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే ఉంటాడు. అప్పుడే జేక్, ఇదేనా నువ్వు అనుకున్న విధిరాత, దీనికోసమే నువ్వు ఇక్కడికి వచ్చావా అంటాడు. అప్పుడే తన ముందుకి డస్మెంట్ కూడా వస్తాడు. డస్మెంట్ ని చూడగానే జేక్ షాక్ అవుతాడు. ఎందుకంటే తనని ఇంతకు ముందే చూసి ఉంటాడు జేక్, అంటే ఇంతకు ముందు స్టేడియం లో చూసి ఉంటాడు. ఇప్పుడు జేక్ తనని ఏం చేస్తాడు అనేది ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత మనకి బోట్ లో వెళ్లిన వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ దొంగలు వచ్చి వాల్టర్ ని బలవంతంగా వీళ్ళ నుంచి తీసుకువెళ్తారు. అలాగే వీళ్ళ బోట్ ని బ్లాస్ట్ చేస్తారు, సోయర్ ని షూట్ చేస్తారు. ఇప్పుడు సోయర్ ఇంకా ప్రాణాలతోటే కనిపిస్తాడు. తన చేతి మీద షూట్ చేసి ఉంటారు, అందువల్ల తనకి ఏమీ అవ్వదు. అప్పుడే తను మైకిల్ ని పట్టుకొని బ్లాస్ట్ అయిపోయిన బోట్ మీదకి తీసుకువస్తాడు. ఇప్పుడు మైకిల్ కి ఊపిరాడదు. దాంతో తనకి సిపిఆర్ ఇవ్వడానికి సోయర్ చాలా ట్రై చేస్తాడు. చాలా సేపటి తర్వాత మళ్ళీ మైకిల్ ఊపిరి తీసుకుంటాడు. అలా మైకిల్ కి మెలకు రాగానే ఫస్ట్ గా తన కొడుకు వాల్ట్ గురించి అడుగుతాడు. అలా వాల్ట్ ని గట్టి గట్టిగా అరుస్తూ పిలుస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అలా గట్టి గట్టిగా అర్చి అర్చి తను అలసిపోతాడు. ఇద్దరు పడవకి సంబంధించిన చిన్న ముక్కపైనే ఉంటారు. చాలా సేపు అయినా కూడా జిన్ వీళ్ళకి కనిపించడు. తను ప్రాణాలతో ఉన్నాడా చనిపోయాడా అనేది వీళ్ళకి తెలీదు. అప్పుడే సోయర్ జిన్ ని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. దాంతో మైకిల్ కి చాలా కోపం వస్తుంది. ఇదంతా నీ వల్లే జరిగింది,
నువ్వు నన్ను ఫ్లేర్ గన్ ని షూట్ చేయమని చెప్పకపోయి ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు, నా కొడుకుని తీసుకువెళ్లే వాళ్ళు కాదు అంటాడు. ఆ మాట వినగానే సోయర్ కి చాలా కోపం వస్తుంది. ఇదంతా నా వల్లే జరిగిందంటావా? ఫ్లేర్ గన్ ని షూట్ చేయడానికి కాకపోతే ఎక్కడ పెట్టుకుందామని తెచ్చుకున్నావు? మనం ఫ్లేర్ గన్ ని షూట్ చేస్తేనే కదా వాళ్ళు మనల్ని కాపాడడానికి వచ్చారో లేదో మనకి తెలిసేది అంటాడు. కానీ మైకిల్ మాత్రం తన మాటల్ని వినడు. అలా ఇద్దరు చిన్న పిల్లల్లాగా గొడవ పడుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది బోట్ కింద ఏదో ఉంది అని, అంటే అవి షార్క్స్ అయి ఉండొచ్చు అనుకుంటారు. దీనికి కూడా సోయరే కారణం అంటాడు మైకిల్. ఎందుకంటే తన భుజం పైన బుల్లెట్ దిగడం వల్ల బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఆ కారిన బ్లడ్ ను చూసి ఆ షార్క్స్ వచ్చాయి అంటాడు. ఇది మైకిల్ తప్పు కాదు, తన మైండ్ లో సోయర్ ని ఒక విధంగా ఫిక్స్ అయిపోయాడు. ఈ పడవని తయారు చేస్తున్న దగ్గర నుంచి ప్రతి దానికి కారణం సోయరే అనుకుంటున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి సోయర్ ఒక రౌడీ లాగా బిహేవ్ చేశాడు కాబట్టి ప్రతి దానికి తనే కారణం అనుకుంటాడు. అప్పుడే సోయర్, నాకు బ్లడ్ వస్తుంది, అది కూడా నీ కొడుకుని కాపాడడానికి వెళ్ళినప్పుడే జరిగింది, ఇంత కూడా నీకు కనికరం లేదా అంటాడు. దానికి మైకిల్, లేదు, నువ్వు వెంటనే నా బోట్ పై నుంచి పక్కకు వెళ్ళు అంటాడు. దాంతో సోయర్ పక్కన ఉన్న ఇంకో భాగం పైకి వెళ్తాడు. అలా అక్కడికి వెళ్లి తన చేత్తోనే బుల్లెట్ ని బయటికి తీస్తాడు. అలా తీసిన తర్వాత సోయర్ కి చిన్నగా ఐడియా వస్తుంది. ఇంతకు ముందు ఆ దొంగలు వచ్చిన బోటు ఎక్కువ దూరం వెళ్లేది కాదు, వాళ్ళు ఇక్కడే దగ్గరలోనే ఎక్కడో పక్కడే దగ్గరలో ఉన్న ఐలాండ్ పై నుంచే వచ్చి ఉంటారు. అలాగే మైకిల్ తో అంటాడు, నీకు గుర్తుందా ఆ ఫ్రెంచ్ లేడీ చెప్పింది, ద అదర్స్ వస్తారు, క్లేర్ కొడుకుకు బదులు నీ కొడుకుని గాన తీసుకువెళ్లారేమో అంటాడు. అలా తన మాటలు విని మైకిల్, అయితే నువ్వేమంటున్నావు? ఇదంతా నేనే చేశాను అంటున్నావా? నా కొడుకు నేనుగా ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళకి అప్పగించాను అంటున్నావా? ఇదంతా నా తప్పే అంటున్నావా అంటాడు. దానికి సోయర్, అవును, ఇదంతా నీ తప్పే అంటాడు. అప్పుడు మైకిల్ కోపంతో సోయర్ కూర్చొని ఉన్న ఆ భాగాన్ని గట్టిగా కొట్టడంతో అది విరిగిపోయి సోయర్ నీళ్ళలోకి పడిపోతాడు. ఇక చేసేదేం లేక మైకిల్ ఉన్న భాగం పైకే తను కూడా వచ్చి కూర్చుంటాడు. అప్పుడే సోయర్ కి కొంత దూరంలో బోట్ కి సంబంధించిన ఒక పెద్ద భాగం కనిపిస్తుంది. వెంటనే దానిపైకి వెళ్ళాలి అనుకుంటారు. అలా సోయర్ ముందు వెళ్తూ తన దగ్గర ఉన్న గన్ని మైకిల్ కి ఇచ్చి, నేను ముందు ఆ భాగం దగ్గరికి వెళ్తాను, వెనుక నుంచి షార్క్ వస్తే దాన్ని నువ్వు షూట్ చెయ్యి అంటాడు. మైకిల్ కి గన్ వాడడం కూడా తెలీదు. కానీ సోయర్ ముందు వెళ్తూ ఉంటే నిజంగానే వెనక షార్క్ వస్తుంది. అప్పుడే తను షూట్ చేయడం రాకపోయినా షార్క్ ని షూట్ చేస్తాడు. అలా ఇద్దరు కష్టపడి ఆ పెద్ద భాగం దగ్గరికి వస్తారు. ఇక తర్వాత వీళ్ళ లైఫ్ లో కూడా ఏం జరుగుతుందో ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత మైకిల్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత తన వైఫ్ తనని వదిలేసి వెళ్లిపోతుంది. కానీ మైకిల్ డిశ్చార్జ్ అయిన తర్వాత తన వైఫ్ నుంచి తన కొడుకుని రిటర్న్ తీసుకోవాలి అనుకుంటాడు. అందుకోసమే తన వైఫ్ సూజన్ పైన కేసు కూడా పెడతాడు. ఈ కేసు విషయంలో మైకిల్ ఎవరైతే లాయర్ ని పెట్టుకున్నాడో ఆ లాయర్ మైకిల్ తో అంటాడు, నువ్వు ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంత పర్ఫెక్ట్ గా లేవు, అప్పుడు కోర్టు కూడా నీకు బిడ్డను అప్పగిస్తే నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావో లేదో అని అందరూ నీపై డౌట్ పడతారు అంటాడు. ఒకవేళ నువ్వు ఈ కేసుని ఇలాగే కొనసాగించాలనుకుంటే నువ్వు ఈ కేసుని గెలవవు, అలాగే చాలా పైసలు కూడా ఖర్చు అవుతాయి అంటాడు. అయినా కూడా మైకిల్ తన మాట వినకుండా కేసు అలాగే పెట్టి చాలా రోజులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నిజానికి సూజన్ అంత చెడ్డదేం కాదు, కానీ మైకిల్ కే కొంచెం పొగరెక్కువ. తర్వాత సూజన్ పర్సనల్ గా మైకిల్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, నువ్వు మన కొడుకు వాల్ట్కి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకుంటే నా దగ్గర పెట్టడమే మంచిది అంటుంది. కానీ మైకిల్ కి మాత్రం ఈ మాట అస్సలు నచ్చదు. అలా చాలా సేపు మాట్లాడిన తర్వాత సూజన్ చెప్పిన విషయానికి మైకిల్ ఒప్పుకుంటాడు. 8 సంవత్సరాల నుంచి మైకిల్ తన కొడుకునే చూడలేదు. అందుకే వాల్ట్ కి వాళ్ళ నాన్న మైకిల్ అంటే అస్సలు నచ్చదు. ఎప్పుడైతే వీళ్ళు ఐలాండ్ పైన ఉండడం స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చాక వాల్ట్ కి వాళ్ళ నాన్న మైకిల్ అంటే ఇష్టం ఏర్పడింది. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే రాత్రి మొత్తం మైకిల్ ఇంకా సోయర్ ఆ విరిగిపోయిన భాగం మీదే కూర్చొని ఉంటారు. అప్పుడే మైకిల్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు, ఇదంతా నా తప్పే, నేను నా కొడుకుని ఈ బోట్ మీద తీసుకురాకుండా ఉండాల్సింది, అలా అయితేనే తను ప్రాణాలతో ఉండేవాడు, ఇప్పుడు నేను తీసుకువచ్చి నా కొడుకుని నా నుంచి దూరం చేసుకున్నాను అంటాడు. కానీ నా కొడుకుని అలా వదిలేను, నేను ఖచ్చితంగా తనని మళ్ళీ రిటర్న్ తీసుకువస్తాను అంటాడు. అప్పుడే సోయర్ చుట్టూ చూస్తూ ఉంటే తనకి ఐలాండ్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే మైకిల్ తో అంటాడు, చూసావా మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేసాం అని. ఇద్దరు కలిసి మళ్ళీ ఐలాండ్ పైకి వచ్చి అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళకి జిన్ వాయిస్ వినిపిస్తుంది. తను పరిగెట్టుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు తను 2 చేతుల్ని కట్టేసి ఉంటారు. అది చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. అప్పుడే జిన్ అంటాడు, ద అదర్స్ అని. అలా అంటూ ఉన్నప్పుడే మనకి ద అదర్స్ ని చూపిస్తారు. వాళ్ళు వీళ్ళ వైపే వస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు, వీళ్ళని ఏం చేస్తారు అనేది మనం ముందు తెలుసుకుందాం. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.